ఒకడు అడుగును ఓ అవివేకి నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే మరి ఏ గింజైనను సరే వట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానిని శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరమును ఇచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. బైబిల్ వాక్యం అంటుంది, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి. పౌలు అంటాడు కదా, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. దేవుని స్తోత్రం. నీతి ఉండాలి. నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపులు దేవుడు ఇష్టపడేవై ఉండాలి. ఆయన అంటాడు, పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. దేవుని స్తోత్రం. అన్ని బాగానే ఉన్నాయి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మాటలైతే మాటలే, పాటలైతే పాటలే, ప్రవక్తన అయితే ప్రవక్తనే, కానీ దేవుడు ఇష్టపడే జీవితం మనలో కలగటం లేదు. కనుక మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. అయితే మృతులు ఎలాగూ లేదురు, వారు ఎట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి ఏమంటాడు ఇక్కడ? వారు ఎలా లేస్తారు, ఎలా బ్రతికించబడతారు అని అడిగినప్పుడు, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజయే. సరే మరి ఏ గింజైనను సరే వట్టి గింజనే విత్తుతున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తని దానిని శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడిచ్చి వాగ్దానం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? ఆకాశమును భూమిని ఆజ్ఞాపిస్తాడట. భూమి తన భూసారాన్ని అందిస్తుంది, ఆకాశము తన వర్షమును మంచు ద్వారా దాన్ని ఫలింప చేస్తుంది. ఓ వివేకి, నువ్వు విత్తిన విత్తనమునే చూస్తున్నావు గాని పుట్టబోయేదాన్ని నువ్వు చూడటము లేదు. అది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు. పౌలు అంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన ఏమంటాడంటే, ఇక్కడ అంటాడు, అయితే దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానిని శరీరం ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరమును ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు. భూవస్తు రూపము కలవు. ఆకాశ వస్తు రూపము మహిమ వేరు. భూవస్తు రూపము మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు. చంద్రుని మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు. చంద్రుని మహిమ వేరు. నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు
నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు వేదము కలదు కదా మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షేమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. దేవుని స్తోత్రం. ప్రతి దాన్ని కూడా దాని యొక్క విధానమును బట్టి శరీరం ఉంటుంది. అదే అంటాడు, మృగములకు, చేపలకు, పక్షులకు, జీవరాశులకు, మానవునికి వాని మహిమను బట్టి. దేవుని స్తోత్రం. దేవుడు కృప చూపించి నడిపించేది. అందు గురించి అంటాడు, ఓ అవివేకి, నువ్వు విత్తిన దానిని విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు. దేవుని స్తోత్రం. నువ్వు అందు గురించే విత్తుతున్నవే గాని అది తిరిగి ఏ విధముగా నీవు విత్తిన దానిని అయినను సరే, దాన్ని అంటాడు, ఇక పుట్టబో శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానిని శరీరము ఇచ్చును. మరియు దేవుని స్తోత్రం. ఆయన సమస్త కార్యాలు నెరవేర్చే దేవుడు. దేవుని స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక బైబిల్ వాక్యం ఏమంటుంది అంటే 1వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనములో మనము చూస్తే, ఏ విషయములోను ఎదురించు వారికి బెదరక అందరును ఒక భావముతోను సువార్త పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి ఇలాగునా మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనము, మీకు రక్షణయు కలుగుటకును సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలిగినదే. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము కలిగి ఉన్నందున క్రీస్తునందు మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున అనుగ్రహింపబడుటయు. దేవుని స్తోత్రం. దేవుడు తన కార్యములను నెరవేర్చే దేవుడు. ఏమంటాడు? ఆయన అంటాడు, ఏ విషయములోనైనను ఎదిరించు వానికి బెదరక అందరును ఒక్క భావముతో సువార్త పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఏ విధమైన సాతాను బెదిరింపులే కావచ్చు, జనాల బెదిరింపే కావచ్చు, శ్రమల బెదిరింపే కావచ్చు, సమస్యలు ఏదైనా కావచ్చు, ప్రభా ఇది నీ చిత్తానికి నేను అప్పగిస్తూ ఉన్నాను. ప్రభా నన్ను ఆధైర్యపరచకము, నన్ను సిగ్గుపరచకము, నన్ను వ్యర్థపరచకుండా కార్యము జరిగించటానికి కృప దయచేయండి. దేవుని స్తోత్రం. సమస్త కార్యాలు నెరవేర్చే దేవుడు ఆయన అంటాడు. 29లో కూడా మనం చూస్తే, ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున
మీకు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం. ఆయన శ్రమల్లో పాలివారుగా ఉండటం పూర్వజన్మ సుకృతం. మనల్ని మరలా సజీవునిగా కాచి నిలబెట్టి మరలా ఆయనలో పాలివానిగా చేసిన దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలని పౌలు భక్తుడు అంటాడు. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మనకు మీకు అనుగ్రహింపబడెను. దేవుని స్తోత్రం. దేవుడు అంటాడు, ఎలా ఉండాలి? క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. దేవుని స్తోత్రం. దేవునికి ఇష్టమైన జీవితం, దేవుడు ఇష్టపడే జీవితం మనం జీవించున్నప్పుడు దేవుడు సమస్త కార్యాలు నెరవేర్చే దేవుడు. దేవుని స్తోత్రం. బైబిల్ వాక్యం అంటుంది, న్యాయాధిపతులు 11వ అధ్యాయం 11వ అధ్యాయము ఆయన ఒక మాట అంటాడు. 36వ వచనములో మనం చూస్తే, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనేను. మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడుము. నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రాలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తమ చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గురించి ప్రాలాపించెను. ఆ 2 నెలల ఆమె తన తండ్రి యుద్ధకు తిరిగి రాగా తనను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున దేవుని స్తోత్రం. బైబిల్ వాక్యం అంటుంది 40వ వచనములో కూడా మనం చూస్తే, ఆమె పురుషుని ఎరుగను లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుల యోఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకద్దు. దేవుని స్తోత్రం. బైబిల్ వాక్యం అంటుంది, వాగ్దానం చేసిన దేవుడు దాన్ని కార్యములన్నీ కూడా నెరవేర్చువాడు. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు, మంచి ప్రవర్తన కలిగిన వారై ప్రభు మార్గములో జీవించటానికి అనుకూలించెను. ఏమంటుంది ఇక్కడ? ఆమె నా తండ్రి యెహోవా మాట ఇచ్చి యుంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా స్తోత్రం. ఆమె అన్నది, ప్రభువా, ఏ మాట అయితే నీవు నాకు సెలవిచ్చి ఉన్నావో అదే మాట నా జీవితంలో నెరవేరునట్లుగా కృపణ దయచేయి. దేవుని స్తోత్రం. ఎప్పుడు చేస్తాడు? మన ప్రవర్తన, మన నడవడిక, మన ఆలోచన, మన తలంపులు దేవునికి ఇష్టమై ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసిన కార్యమును నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక ఆయన అంటాడు 3వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తే, అయినను
మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకును. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు, బైబిల్ వాక్యం అంటుంది, అయినను 3:13 అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. దేవుని స్తోత్రం. పేతురు అంటాడు, ఏమని సెలవిస్తున్నది? పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన గలవారై మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు కార్యములను చేసే దేవుడు. ఏమంటాడు 13వ వచనములో? అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. దేవుని స్తోత్రం. ఆయన వాగ్దానము కొరకు ఆయన కార్యము చేసే దేవుడు. ఏం చేస్తాడట? కొత్త ఆకాశము కొత్త భూమి. మనము లేవనెత్తబడినప్పుడు మధ్యాకాశములో ఆయన మనల్ని విడిదిగా ఉంచుతాడు. దేవుని స్తోత్రం. అందు గురించి అంటాడు, ఆయన సమస్త కార్యాలు నెరవేర్చే దేవుడు, సమస్త కార్యాలు నెరవేర్చగలిగే శక్తివంతుడైన దేవుడు. వాటి యందు నీతి నివసించున్నట్లు. దేవుని స్తోత్రం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకముగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. ఆయన దృష్టికి ఎలాంటి వారై ఉండాలి? నిందారహితులుగాను నిష్కళంకులుగాను కనబడునట్లుగా జాగ్రత్త పడుడి. మరియు దేవుని స్తోత్రం. దేవుడు కార్యము చేసే దేవుడు సమస్త కార్యాలు నెరవేర్చే దేవుడు. ఎలా ఉండాలి? ఆయన అంటాడు కదా, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు సమస్త కార్యాలు మనకు నెరవేర్చే దేవుడు. దేవుని స్తోత్రం. దావీదు రాసిన కీర్తన 103వ అధ్యాయం 103వ అధ్యాయము 143వ అధ్యాయం బైబిల్ వాక్యం అంటుంది, 143వ అధ్యాయము
10వ వచనములో మనం చూస్తే, నీవే నా దేవుడు, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుమని దావీదు భక్తుడు అంటాడు. దేవుని స్తోత్రం. ఏమంటాడు? నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమును నన్ను నడిపించునుగాక. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించుము. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపు. నా ప్రాణమును బాధపరచు వారిని అందరిని నశింపచేయమని దావీదంటాడు. ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నేను నీ చిత్తానుసారంగా, నీ ఆజ్ఞానుసారంగా దాన్ని ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును కాక. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఆత్మ ఏం చేస్తుంది? దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నడిపించును గాక. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించు. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపు. నా ప్రాణమును బాధపరచు వారందరినీ నశింపచేయమని దావీదు అంటాడు. దేవుని స్తోత్రం. ప్రభువా, నా పక్షమున నా పట్ల కార్యము జరిగించుటకు కృప దయచేయి. దేవుని స్తోత్రం. 2 రాజులు 21వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తే ఆయన ఒక మాట అంటాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటాడు కదా, తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడవక తన తండ్రి ప్రవక్తలను విడిచి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను. ఆమెను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నరునందు అతని చంపగా దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారందరినీ చంపి అతని కుమారుడైన యెషయాకు అతనికి మారుగా పట్టాభిషేకము చేశాను. దేవుని స్తోత్రం. నరుడు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రకాలంటి శ్రమలు సమస్యలు వచ్చినప్పటికీ దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఎలా చేస్తాడు అంటే ఆయన అంటాడు, తన పితరులైన దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడువక తండ్రి ప్రవర్తించిన. దేవుని స్తోత్రం. ఆయన ఏమంటాడు? ఇక్కడ బైబిల్ వాక్యం అంటుంది, మనం 20వ వచనం నుండి చదువుతాము. 21, 20. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఎవరు నడిచారట? ఇక్కడ అంటాడు, బైబిల్ వాక్యం అంటుంది, తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడుతనము నడిచెను. దేవుని స్తోత్రం. దేవుడు వాటి బారి నుండి విడుదల దయచేసిన దేవుడు. ఆయన అంటాడు 21, 20 వచనములో,
అతడు తన తండ్రి అయిన మనిషి నడిచినట్లుగా యెహోవా దృష్టికి చెడుతనము చెడు నడత నడిచెను. తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడవక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను. ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందు అతని చంపగా దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారందరినీ చంపి అతని కుమారుడైన అతనికి మారుగా పట్టాభిషేకము చేసిరి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనుష్య దేవుడు తన నీతిని బట్టి యథార్థతను బట్టి దేవుడు ఏమి ఇచ్చాడట? రాజ్యాన్ని, సమస్తమైన వాటిని ఇచ్చాడు. దేవుడికి విరోధమైనటువంటి తన తండ్రి చేసిన నడవడిక ఆలోచనలోనే నడిచాడు. తన తండ్రి చేసినట్లుగానే చేశాడు. దేవుని దృష్టికి ఏమైపోయాడు? నేరస్తుడుగా మారిపోయాడు. శాతాను అనేకుల్లో ప్రవేశించింది. అతన్ని ఏం చేసింది? అనేక విషయాల్లో సేవకులను అతని మీద కుట్ర చేసి అతనిని నగరమందు ఆయనను చంపగా దేశమునకు ఆమోసు యుద్ధ కుట్ర చేసిన వారందరినీ చంపి అతనికి మారుగా అతని కుమారుడైన యెషయాకు అతని మారుగా పట్టాభిషేకము చేశాను. దేవుని స్తోత్రం. దేవుడు కార్యములు చేసే దేవుడు. అందుగురించి అంటాడు దేవుని చిత్తానుసారమైనది. దేవుని స్తోత్రం. ఏం చేస్తాడు దేవుడు? తండ్రి ప్రవర్తన, దేవుడైనటువంటి తండ్రి నడిచినటువంటి ప్రవర్తన కలిగి నడిస్తే కలిగేటువంటి శ్రమలు, సమస్యలు ఎలా ఉంటాయంటే వర్ణింపశక్యం కాని అని చెప్పి బైబిల్ వాక్యం అంటుంది. వాగ్దానం చేసిన దేవుడు, కార్యములను నెరవేర్చే దేవుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఆయన ఇందాక చదివాం మనము 15వ అధ్యాయము 34వ వచనములో ఆయన అంటాడు, నీతి ప్రవర్తన గలవారై మేలుకుని పాపము చేయకుడి. ఎలాంటి వారై ఉండాలి? నీతి ప్రవర్తన గలవారై ఉండి మేలుకొని పాపము చేయకుడి. దేవుని గురించిన ఏది అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని స్తోత్రం. కనుక మనుష్య ఏమైపోయాడు అంటే ఆజ్ఞను అతిక్రమించాడు, దేవుని తిరస్కరించాడు, దేవుని దృష్టికి నేరస్తుడయ్యాడు. దేవుని స్తోత్రం. పాపానికి జీతము మరణము. దేవుని స్తోత్రం. మరణము తన పక్షాన ఏలినట్లుగా లేఖనం మనం చూస్తూ ఉన్నాము. దేవుడు సమస్త కార్యాలు నెరవేర్చే దేవుడు. అందు గురించి అంటాడు, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. దేవుని స్తోత్రం. దేవుడు సమస్త కార్యాలు మన పట్ల నడిపించే దేవుడు. క్రైస్తవ జీవితం జీవించిన వాని ప్రవర్తన, ఆలోచన, కార్యములను నెరవేర్చే దేవుడని బైబిల్ వాక్యం ఎలాగో సెలవిస్తున్నది. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజానికి స్తోత్రాలు ప్రభువా. నీ ప్రియులు దాసులు నాయన అయ్యా సీతయ్యను, కృష్ణ కుమారిని మీరు ఆశీర్వదించి వారికి ఇచ్చిన కుమారులను, తల్లిదండ్రులను, బంధుమిత్రులను మీరు ఆశీర్వదించండి తండ్రి. నాయన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభువా.
నాయన ఇప్పటికి 4వ ఆరాధన జరిగింది అయ్యా. మిగిలిన ఆరాధనలన్నీ జరగటానికి కృప దయచేయండి. నాయన కుటుంబంలో మేలు కార్యాలు మహిమ కార్యాలు జరిగించినట్లుగా కృపను దయచేయండి అయ్యా. వారి నీతి ప్రవర్తన నీతి మార్గంలో కొనసాగునట్లుగా కృపను దయచేయండి నాయన. వారికి ఉన్నటువంటి శ్రమల సమస్యల నుండి, వారికి ఉన్నటువంటి ఇరుకు ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి అయ్యా. నీ మహిమ కార్యాలు మహత్కార్యాలు జరిగించబడినట్లుగా కృపను దయచేయండి. అవును ప్రభువా, నాయన నిన్ను తిరస్కరించినందువలన, ప్రభువా నిన్ను విసర్జించినందువలన మనిషి శాపగ్రస్తుడయ్యాడని లేఖనాలు సెలవిచ్చున్నాయి. అలాంటి తలంపులు ఆలోచన మాలో ఉండి ఉంటే విడుదల దయచేయండి. కార్యములు జరిగించండి ప్రభువా. నూతనపరిచి మహింపరచండి. నీ మహిమార్థమై నీ సిద్ధార్థమై జరిగించున్నట్లుగా కృపను దయచేయండి. గత ప్రవక్తల పట్ల కార్యం చేసిన వాడవు, అల్పులమునైనా అభాగ్యులమునైనా అయోగ్యులము నా తండ్రి అయ్యా. మీ దివ్యమైన హస్తములతో దీవించి ఆశీర్వదించమని, ప్రేమించి కరుణించి కాపాడమని అంగీకరించమని ప్రభునాం ప్రార్థిస్తున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనందరికీ, ఈ కుటుంబానికి సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.